218 ప్లాట్ల గురించి మేము 700 మంది ఉన్నాము. 700 మంది ప్లాట్లు కూడా రాజశేఖర రెడ్డి మాకు ఇచ్చిండు. ఆడ నుంచి తర్వాత కేసీఆర్ తీసుకొని ఆయన సొంతంగా జీరాక్స్లు ఇచ్చిండు. తెలంగాణ పట్టాలని పట్టా కాగితాలు ఇచ్చిండు. ఓకే, దాన్ని కూడా మేము ఒప్పుకొని తీసుకున్నాం. ఆయనకి ఇచ్చేసి మళ్ళీ తీసుకున్న తర్వాత మాకు మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ వచ్చాడు. మీ అందరికీ 5 లక్షలు ఇస్తా, బెడ్రూమ్లు కట్టిస్తా అని తను వాగ్దానం చేసి తలా 400 వేసుకొని వాళ్ళ నాన్నగారి బోర్డు రాపించినాక ఏమన్నాడు, మీకు 5 లక్షలు ఇస్తా, మా నాన్నగారి పేరు మీద 1,00,000 ఇస్తా అన్నాడు. ఓకే అన్నాం. అన్నంగా ఏం చేసిండు, ఎలక్షన్ కోడ్ వచ్చింది. రెండో ఎలక్షన్లో మీకు నేనే డైరెక్ట్గా కట్టిస్తున్నాడు. అది పోయింది. రెండో ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏం చేసారు, 5 లక్షలు లేవు 3 లక్షలు ఇస్తా అన్నాడు. ఓకే అన్నాం. 3 లక్షల చెక్ ఇచ్చిండు. మళ్ళీ వారం రోజులనే ఎలక్షన్ కోడ్ వచ్చిందని మళ్ళీ ఇబ్బంది పెట్టిండు. ఇంతవరకు మాకు ఏ లోను రాలేదు. మా సొంత డబ్బులు 70-80 వేలు పెట్టి బీస్మెట్ కట్టుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన మాకు సహాయం చేస్తుందని మేము ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తే ఇవాళ రేవంత్ రెడ్డి అనుకూలమైన శ్రీనివాసరెడ్డి కానీ, నాగేశ్వరరావు గారు కానీ, రేవంత్ రెడ్డి కానీ, బట్టి గారు కానీ ఆ స్థలం మీద కన్నేసి మెడికల్ కాలేజ్ పుట్టించారు. అయినా మేమేం మాట్లాడలేదు. మెడికల్ కాలేజ్ పుట్టించి ఆ స్థలంలో లేబర్ ఉంటే మా పరువు పోద్దు అనుకొని మీరు మమ్మల్ని గెదివి మీరు ఆక్రమించుకున్నామంటారు. ఇది మీకు ఏ కాడికి న్యాయం అయితే మీరు ఆక్రమించుకోండి. కానీ ఇంట్లో దీనులు ఉన్నారు, దివానలు ఉన్నారు, దిక్కులేలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు. వీళ్ళందరి ఉసురు మీ ముగ్గురు మంత్రులకు కంపల్సరీ తగులుతానని నేను చెప్తున్నా. నేను ఎదవరాలను, నేను చాపిస్తే ఇంకా ఎక్కువ తగులుతుంది. నాకు ఒక్కడే కొడుకు, నా కొడుకు ఇల్లు లేదు, నా పిల్లలకు పెళ్లి కాలేదు, బజార్లో బేవర్స్గా తిరుగుతుండ్రు, గుడ్డలు లేకుండా చింపుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. MBA చదివి ఉద్యోగాలు లేవు, బతకడానికి ఉద్యోగాలు లేవు, తినడానికి ఏం బువ్వ లేదు, ఉండటానికి ఏం ఇల్లు లేదు. మా పరిస్థితులు ఆలోచించి రేవంత్ రెడ్డి అదే స్థలాన్ని ఇస్తాడా, ఇండ్లు కట్టిస్తాడా, ఏం న్యాయం చేస్తాడు? అన్ని డాబాలు గూలగొట్టుకుంటూ వస్తున్నా వీళ్ళని కూడా మింగుదాం అనుకున్నా. కానీ మేము దరిద్రులో ఉసురు తగిలినాడు ఎప్పుడు బతకడు. వాడు ముందడుగు వేయడు, రాజకీయం చేయడు. కేసీఆర్ చేసి ఏం చేసిండు లాస్ట్ అంత ఆక్రమించుకోవడానికి బీదల ప్రజలు? ఏది బీదల ప్రభుత్వం? ఏది ఒక్కసారి చూపి 4,000 ఇస్తానని 4 సంవత్సరాలు గడిచింది. ఏది 4,000? ఏదో రాళ్ళు ఏడుస్తుండ్రు అక్కడ పట్టుకొని, మొగడోళ్ళు పెట్టిన వాళ్ళు ఏడుస్తుండ్రు. ఏది మీ న్యాయం? ఆడవాళ్ళ కొరకే వచ్చిన ప్రభుత్వం అంటున్నావు. చీర మకాన్ తెంగినావు, నోరు మూసుకొని పండుకున్నావు. సన్నబియ్యం పురుగు పడ్డాయి, వాళ్ళని మకాన్ బాగా తెంగినావు, కూర్చున్నావు. నువ్వు చేసింది ఏంది? ఆ సన్నబియ్యమేనా? నీకంటే ఒక్క బిడ్డ ఉంది, 10 ఎకరాలు నీ అయ్యే సంపాదించుంటే దాన్ని 100 ఎకరాలు చేసినావు, పండుకున్నావు. నువ్వు మేమేం తిండందుకు పోలేక రోడ్డున పడ్డావు. ఈ ఎండకు మేము రావాల్సిన అవసరం లేదు. నువ్వు న్యాయస్తుడు అయితే మేము ఇళ్లలో కూర్చుంటావు, మాకు న్యాయం చేస్తావు. నువ్వు న్యాయాన్ని ఆలోచించి బీదలకు న్యాయం చేయాలంటే మా రఘునాథపాలెం స్థలం వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని గుండెలో భయం ఉంచుకొని మాకు పని చేస్తే మరొకసారి ఓటు అడగటానికి వస్తావు. లేకపోతే నువ్వు రావు, నిన్ను కూడా చెత్త కుప్పలేస్తావు. నా పేరు రెహమాన్. మేము ఖమ్మం, నాగ్పూర్, అమరావతి రోడ్డు దీని గురించి జరుగుతున్నటువంటి రైతులందరూ మేమందరం గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఈ RDO కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. ఈ అమరావతి రోడ్డు అనేది ఎప్పుడు వేస్తారో తెలియదు, కానీ మమ్మల్ని అయితే RDO ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు ప్రతిసారి. ఇన్ని రోజుల నుంచి మేము ఒక 4-5 రోజులుగా RDO ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కానీ RDO గారు మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ అనేది మినిమం ఇవ్వట్లేదు. ఇంత ఎండలో కూడా అందరూ నిలబడి ఉన్నారు ఇక్కడ. ప్రజల యొక్క అసలు ఎటువంటి ఇది పట్టించుకోకుండా ఉన్నారు. ప్రజెంట్ మేము హైకోర్టులో కూడా కేసు వేసి ఉన్నాం దీని మీద. ఆ కేసుకు సంబంధించింది కూడా తీర్పు వచ్చింది. దాంట్లో 3Cకి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ని RDO గారిని ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది. అది ఇద్దామని చెప్పి RDO గారి దగ్గరకు వస్తే RDO గారు మినిమం తీసుకునేటువంటి రెస్పాన్స్ అనేది మాకు ఇవ్వట్లేదు. బాధిత రైతులందరికీ, ప్లాట్ ఓనర్లకు కూడా ఎటువంటి న్యాయం అనేది చేకూరట్లేదు మాకు. దీని గురించి మేము చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నాము. మినిమం 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు కూడా వచ్చి ఇక్కడ ఎండలో నిలబడి ఉన్నారు. అయినా ఇప్పటివరకు కూడా వచ్చి 2-3 గంటలు అవుతుంది. ఇప్పటివరకు కూడా RDO గారు మాకు ఎటువంటి అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. దీనిది అంతేనండి. ఓకే సరే ఏంటన్నా? నేను వెంకటేశ్వరరావు, మాది కామంచికల్ గ్రామం. 2018 నుంచి ఈ నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలకు మాత్రం సీమ గుట్టినట్టు కూడా ఉండట్లేదు. మంత్రులు 3 ఉన్నారు. మంత్రులు రాకముందు మాత్రం వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. దాని గురించి పట్టించుకోపోగా కనీసం అధికారులకు మా విన్నపాలు ఇద్దామంటే కూడా ఇప్పటికి 3 రోజులు బట్టి వస్తూ ఉన్నాం. రైతులు, ప్లాట్ల యజమానులు కూడా వస్తూ ఉన్నారు. కనీసం పట్టించుకోవట్లేదు. ఈ ఎండలకి తీవ్రతకి ఒకిద్దరు సోయి కింద పడిపోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరైన న్యాయం చేయాలని, అసలు ఆ గ్రీన్ఫీల్డ్ హైవే రూల్స్ ప్రకారం కూడా లేకపోవడం అనేది పెద్ద
పెద్ద మేజర్ మిస్టేక్. అది ఎందుకు గ్రహించట్లేదు అర్థం కావట్లేదు. కోర్టులు కూడా చేసినా కానీ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరం కూడా ఇంకా ఎంత దూరమైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రూట్ మారాలి, లేదంటే కనీసం ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారమైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇవ్వట్లేదు. దాన్ని మీరందరూ ప్రజా పోరాటం ద్వారానైనా మేము సాధించుకుంటాం. ఆ దిశగా ప్రయాణం చేస్తామని చెప్తున్నాము.